న్యాచురల్గా చాలా ఎక్కువ ఫిల్టర్స్ లేకుండా డీమన్ పవన్ ఎస్పెషల్లీ ఫిల్టర్స్ ఏమి ఉండవు, కల్మషం ఉండదు. ఏది పడితే అది ఏదొస్తే ఆయన మాట్లాడేస్తాడు, కానీ అలా అని చెప్పి ఎవరిని హర్ట్ చేసేటట్టు మాట్లాడు అబ్బాయి. చాలా ప్యూర్గా మన పక్కన ఉన్న ఫ్రెండ్, మన పక్కింటి అబ్బాయితో మాట్లాడుకుని ఉంటే ఎలాంటి జోక్స్ వేస్తారో అలాగా అనిపిస్తాడు డీమన్ పవన్ నాకైతే. అండ్ కళ్యాణ్ పడాలా కూడా నాకు చాలా బాగా అనిపించింది. అబ్బాయి గేమ్ చాలా బాగా నెమ్మదిగా, చాలా కంపోజ్డ్గా, బ్యాలెన్స్డ్గా ఉంటాడు. తనుజ చుట్టూ తిరిగాడు ఓకే, బట్ అక్కడ అందరూ కూడా చాలామంది చాలా చేశారు. అది కూడా పార్ట్ ఆఫ్ గేమ్. వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఇలాంటి రిలేషన్స్ కానీ ఇలాంటి కెమిస్ట్రీ ఏమైనా పండించమని, అది కూడా ఒక పార్ట్ ఆఫ్ గేమ్ ఏమో అని నా అభిప్రాయం. ఒక స్క్రిప్ట్ లాగా మీరు ఇలా ఇందులో ఈ జానరాలో మీరు కొంచెం ఇలా ప్రదర్శించండి, లేకపోతే మీరు కొంచెం ఎక్కువ ఏడవండి, మీరు కొంచెం గొడవలు పెట్టుకోండి, మీరు కొంచెం పులిహార మిక్సింగ్లు కలపండి, ఇలాంటివన్నీ కూడా చెప్పి పంపిస్తారేమో నాకు తెలియదు. బట్ అదొక యాంగిల్ అతను చేసి. బట్ ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే కళ్యాణ్ పడాలా డెఫినెట్లీ డిజర్వ్స్ టు బి ద విన్నర్. అండ్ ఇమాన్యుల్ ఒకటే డిసప్పాయింట్ అని, తను 4th ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్ కాదు. చాలా చాలా అసలు బిగ్ బాస్ సీజన్ 9 ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉంది అంటే డెఫినెట్లీ అది ఇమాన్యుల్ వాళ్ళు వచ్చినాయి. నేను ఆనెస్ట్లీ స్పీకింగ్ అసలు ఇమాన్యుల్ రాగానే ఏంటి అసలు ఈ జబర్దస్త్ వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, చాలా ఆ జబర్దస్త్ కామెడీ ఎలా ఉంటుందో మనకు తెలుసు, కొంచెం వల్గర్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అబ్బాయిని తీసుకుని వచ్చి అసలే మంది ఇంటర్నేషనల్ షో అంటున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు. ఇప్పుడు ఈ అబ్బాయిని తీసుకుని వచ్చి ఇలాంటి క్రింజ్ డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తే మేము నవ్వాలా, దానికి మళ్ళీ రివ్యూ చేయాలా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ అబ్బాయి అసలు కామెడీ చాలా బాగుంది, అసలు చాలా ఎంటర్టైన్ చేశాడు ఇమాన్యుల్. డెఫినెట్లీ అబ్బాయి కూడా విన్నర్ మెటీరియలే. బట్ ఇంకా అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు కూడా డీమన్ పవన్కి ఫినాన్షియల్లీ కొంచెం హెల్ప్ ఏమైనా చేద్దాం అన్నట్టుగా ఏమైనా మరి అబ్బాయినే ఎక్కువ పోక్ చేస్తూ ఉన్నారు. ఇంకో తీసుకుంటావా డీమన్ పవన్ తీసుకుంటావా, ఆలోచించు అని చెప్పి అక్కడ కళ్యాణ్ని తనుజాని ఎక్కువ వాళ్ళు ఇది చేయలేదు, అడగలేదు. వాళ్ళు ఎక్కువ వెళ్ళి మీరు తీసుకోండి అని అడగలేదు. ఓన్లీ డీమన్ పవన్ని మాత్రమే వాళ్ళు హింట్స్ ఇచ్చారు, నువ్వే వెళ్ళిపోతున్నావు కొంచెం ఆలోచించు అని. సో అది బాగానే గ్రహించి డీమన్ పవన్ తీసుకున్నాడు. సో ఇప్పుడు ఇమాన్యుల్ ఉంటే మరి అతనికి కూడా ఇవ్వాల్సి వస్తుందా ఏంటి, అతని పరిస్థితిని బట్టి, ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి అని చెప్పి ఎక్కువ శాతం ట్రీట్మెంట్కి అవసరం అయ్యేది డీమన్ పవన్కి. కాబట్టి అతన్ని ఉంచి ఇతన్ని 3rd, 4th పంపించేశారా ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు ఎవరికైతే ఏ పొజిషన్స్ వచ్చాయో అవన్నీ కూడా చాలా కరెక్ట్గా తీసుకున్న డెసిషన్ అనిపించింది నాకైతేను. సో ఓవరాల్గా ఆల్ ద వెరీ బెస్ట్ డీమన్ పవన్, తనుజ అండ్ విన్నర్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా. ఇమ్ము సంజన గారు కూడా ఆవిడ ఏం కోరుకున్నారో అది వచ్చింది అనుకుంటున్నాను. ఆవిడకి మంచి అవకాశాలు రావాలి మళ్ళీ అని కోరుకుంటున్నాను. సో ఎస్, సైనింగ్ ఆఫ్. నానా బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్లో అయినా మా ప్రభావతి గారిని తీసుకునిరా, మేము అందరం హ్యాపీస్ అయిపోతాము. సో డెఫినెట్లీ మిస్ అవుతాను నీ వాయిస్ని. నువ్వు కూడా ఆరోగ్యంగా నీ కంఠం అంతా కూడా జాగ్రత్తగా చూసుకుని జీలకర్ర నీళ్ళు అవి తాగుతూ జాగ్రత్తగా ఆరోగ్యంగా మళ్ళీ సీజన్ 10కి వచ్చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ నానా సీజన్ 10కి నీకు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆడియన్స్ అందరికీ కూడా. ఇంకో ప్రోగ్రామ్ మీద పడండి. నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.